రేపు ఆదివారం రోజున 7 దాటిపోయిన తర్వాత 7 మిరియాలను ఈ విధంగా కాల్చండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మీరు కోరుకుంది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. శత్రు బాధలన్నీ కూడా పోతాయి. అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి అని చెప్పొచ్చు. మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా. మిరియాలు చూడటానికి చాలా చిన్నగా నల్లగా ఉంటూ ఉంటాయి. ఇవి ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహారాల పరంగా కూడా అంతే మేలు చేకూరుస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మిరియాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని మనకు ఎప్పటి నుంచో ఉందండి పురాణాలలో. అందుకే మీరు ఈ విధంగా ఆదివారం రోజున చేసుకోండి. ముఖ్యంగా 7 గంటలు దాటిపోయిన తర్వాత చేసుకుంటే చాలా మంచిదండి. చాలా మందికి కూడా ఏంటంటే గనక జీవితంలో శత్రువులు ఉంటూ ఉంటారు. శత్రువుల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. శత్రువులు ఏంటంటే గనక ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి. మనం తిన్నది మన పైకి పట్టదు. అలానే కాకుండా మనకి ఏంటంటే గనక ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అనమాట. శత్రువుల వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. శత్రువులు లేకపోతే బాగుండి. ఈ శత్రువులు ఏంటంటే మా జీవితాన్ని చిందరవందరంగా చేసేస్తున్నారండి. అంటే మన పాలోళ్ళే మన శత్రువులు అండి, ఎవరేం కాదు. మనం బాగుపడితే ఓర్వలేరు. మనం బాగుంటే ఏంటంటే గనక వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక నరకాలను అనుభవిస్తూ ఉంటారండి కొందరైతే శత్రువుల వల్ల ఏంటంటే కనుక ప్రాణహాని కూడా ఉంటూ ఉంటుంది కదా. అలా కాకుండా ఏంటంటే కనుక శత్రువుల నుంచి మీకు విముక్తి కలగాలంటే ఈ పరిహారం ఆదివారం పూట ఖచ్చితంగా ఆచరించండి. మంచి ఫలితాన్ని పొందండి. ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మిరియాల్లో అద్భుత శక్తి ఉంటుంది. మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. మిరియాలు ఏంటంటేనండి ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటికి దైవానుగ్రహం కూడా ఉంటుందన్నమాట. మిరియాలు మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తాయి. వెంటనే ఏంటంటే రిజల్ట్ని తెచ్చిపెడతాయి. మనకి ఇబ్బంది అనేవి లేకుండా చేయడానికి మిరియాల పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. చాలా మంది కూడా ఏంటంటేనండి 7 మిరియాలు తీసుకోవాలా, మిరియాలు కాస్ట్ ఎక్కువ అండి, మా దగ్గర లేవండి అనుకుంటారు. కానీ చూడండి శత్రువుల నుంచి ఎంతలా మీకు విముక్తి కలుగుతుందో మీరే ఆశ్చర్యపోతారండి, మీరే షాక్ అవుతారనమాట. అందుకే 7 మిరియాలు అంటే మన యొక్క శత్రువుల నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి మిరియాలు అనేవి ఉపయోగపడతాయి. మిరియాలను మీరు తీసుకుంటారు కదా, తీసుకునేటప్పుడే ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకుని పుచ్చులు లేకుండా చూసుకోండి. మిరియాలు ఒకవేళ కొంచెం పాడైపోయినా ఏంటంటే అవి పరిహారానికి పనిచేయవు. 7 మిరియాలను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి. ఆ మిరియాలకి ఏంటంటే కనుక మనం చేతిలో పట్టుకోవాలి. చేతిలో అంటే కనుక ఎడమ చేతిలో పట్టుకోండి. కొన్ని పరిహారాలకు ఎడమ చేతి వాటమే బాగుంటుంది, ఎడమ చేతితోనే చేసుకోవాలి. అలాంటప్పుడే రిజల్ట్ వస్తుందన్నమాట. ఇలా మీరు తీసేసుకున్న 7 మిరియాలను ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు శత్రువులు అంటే కనుక మనకు తెలిసే ఉంటారండి, ప్రత్యేకించి బయట నుంచి ఏం రారు కదా. మన పాలోళ్ళు కూడా మనకు శత్రువులుగా మారుతారు. లేదంటే కనుక మనకు తెలియని వాళ్ళు కూడా మనకు శత్రువులుగా మారి మన ఇంటిపై ప్రయోగాలు చేయించడం, మన ఎదుగుదలని ఆపటం, మనం బాగుంటే ఓర్వలేకపోవటం, మనం అంటే కొంచెం అంటే వాళ్ళ కళ్ళల్లో పడితే ఏంటంటే కనుక వాళ్ళు చూసి అంటే చాలా వరకు కూడా ఏంటంటే ఓర్వక మనని ఏదేదో చేయిస్తూ ఉంటారు. మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, సఫర్ అవుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. ఈ శత్రువులు ఎప్పుడు తగ్గిపోతారు, ఈ శత్రువుల వల్ల అంటే ఎప్పుడు మాకు విముక్తి కలుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఆదివారం పూట అండి 7 దాటిపోయిన తర్వాత కనుక ఈ పనిని చేసుకుంటే శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. శత్రుత్వం పూర్తిగా అంతమైపోవాలంటే కనుక కొంచెం సమయం పడుతుంది. కానీ శత్రువుల నుంచి మీకు విముక్తి కలగాలి, శత్రుత్వం నుంచి కొంచెం మేము బయటపడాలనుకునేవారు వాళ్ళు ఏంటంటే కనుకనండి ఖచ్చితంగా బయటపడగలుగుతారనమాట. 7 మిరియాలను తీసుకొని 7 దాటిపోయిన తర్వాత మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక 4 దారులు కలిసే చోటు ఉంటుంది. మనం నార్మల్గా చివరస్తా అంటాం. ఆ చివరస్తా దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఏంటంటే కనుక 7 మిరియాలండి ఎవ్వరు చూడకుండా అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. ఇలా చేయటం వల్ల శత్రువుల బాధలు చాలా తగ్గిపోతాయని మనకేంటంటే క్లుప్తంగా పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన మునులు కానీ ఋషులు కానీ ఏంటంటేనండి ఈ పరిహారాన్ని ఎక్కువగా ఆచరించేవారు. శత్రువులు అనేది ఏంటంటే కనుక కామన్గా అందరి లైఫ్లో ఉంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే శత్రువుల వల్ల కొంచెం భయం ఉంటుంది. కొంతమందికి శత్రువులు ఉన్నా కానీ ఎవరి దారిన వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక కావాలని మనతో పెట్టుకుంటారు, మనని శత్రుత్వంగా అంటే ఏర్పరచుకుంటారు, అంటే శత్రుత్వాలు ఏర్పరచుకుంటారు. కొందరు ఏంటంటే కనుక నువ్వెంత నేనంత అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఏంటంటే కనుక అలాంటి వాళ్లకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, భయం ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. ఆదివారం పూట చేసుకుంటే శత్రుత్వం తగ్గిపోతుంది. వాళ్ళ పేర్లు తీసుకొని పరిహారం చేయాలి. పేర్లు తెలుసుంటే పేర్లు తీసుకొని చేయండి. పేర్లు తెలియకపోతే పరిహారం చేయకండి. ఎందుకంటే మనకు పురాణ గ్రంథంలో పేర్లతో సహా చెప్పబడుతుందన్నమాట. ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు. అంటే ఇలా మీకు ఎంతమంది శత్రువులు ఉంటే అంతమంది పేరు చెప్పుకున్నామా, ఆ తర్వాత పరిహారం చేసుకున్నామా, వదిలేసుకున్నామా అంతే. అంతకు మించి మీరు కూడా చేయాల్సింది ఏమీ లేదండి. చాలా ఈజీ పరిహారం. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి, ఇంకా సరిపోతుందన్నమాట. మీకు తెలిసిపోతుంది. సెకండ్ డేనే అంటే ఈరోజు చేస్తారు కదా, ఒక రాత్రి ఆగి తెల్లారిన తర్వాత శత్రువులు మన కంట పడ్డా కానీ మనకేంటంటే కనుక భయం అనేది
అనేది ఉండదండి. ఆ భయం కొంచెం తగ్గిపోతుంది. వాళ్ళు ఏంటంటే చూసి చూడనట్టుగా పోతారు. అంటే మార్పుని వెంటనే చూడగలుగుతామండి అంటే కనుక వెంటనే ఉంటుంది, కానీ చిన్న చిన్న మార్పులు చూడగలుగుతాం, కానీ పెద్ద మార్పునైతే వెంటనే చూడలేము. అలా మిరియాలు ఏంటంటే కనుక అప్పటికప్పుడు అండి ఇది మనకు ఫలితాలను ఇస్తాయన్నమాట. ఈ మిరియాల వల్ల ఏంటంటే మంచి మార్పునైతే చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా అండి మిరియాల పరిహారం అనేది చెయ్యండి. శత్రువులు ఎంతమంది ఉన్నా సరేనండి వాళ్ళ నుంచి మీరు విముక్తి కలిగించుకోండి. అద్భుతాలంటే అద్భుతాలు మీరే మీ చేతులతో సృష్టించుకోగలుగుతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మిరియాలతో ఇంకొక పరిహారం అండి. మీరు కోరుకున్నది మీ సొంతం కావాలన్నా, మీరు కోరుకున్న వారు మీ మాట వినాలన్నా సరేనండి, ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి. మిరియాలతో చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. నార్మల్గా ఆదివారం పూట ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉంటారండి. ఆదివారం పూట ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల మనం కోరుకున్నవారు ఎవరైనా కావచ్చు, అది మన భర్త కానీ మనం ప్రేమించిన వారు ఏంటంటే కనుక మన నుంచి విడిపోతూ ఉంటారు, దూరంగా ఉంటూ ఉంటారు, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఏం చెయ్యాలండి, వాళ్ళు కలవాలంటే తెలియట్లేదు, మా నెంబర్లు బ్లాక్ చేశారు, మాతో మాట్లాడట్లేదు, మమ్మల్ని దూరం పెడుతున్నారు, అసలు ఏమైందో కూడా అర్థం కావటం లేదండి, అతనంటే నాకు ఇష్టం, ఆమె అంటే నాకు ఇష్టం. ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరేనండి కోరుకున్న వ్యక్తి ఎంతైనా సొంతం కావాలని అంటే ఆశపడుతూ ఉంటారు. చాలా వరకు కూడా వారి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడితే బాగుండు, ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, ఇది చేసేసుకొని మేము ఫలితాలను పొందేవారము అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఆ తర్వాత భార్యాభర్తల పరంగా చెప్పాలంటే కనుక భార్యాభర్తలకు ఒకరికంటే ఒకరికి పడదండి. భర్త ఏంటంటే కనుక భార్యని పట్టించుకోక ఇబ్బంది పడిపోవటం, పిల్లల కోసం ఏదో ఉండాలంటే ఉంటున్నాం కానీ మాకేం ఉండాలని ఇష్టం లేదని కొంతమంది ఏంటంటే కుమిలిపోతూ ఉంటారండి. అన్నీ అందరూ బయటికి చెప్పుకోరు. అంటే అర్థం చేసుకునే భర్త ఉంటే లైఫ్ బాగుంటుందండి, అలానే అర్థం చేసుకునే భార్య ఉంటే కూడా లైఫ్ బాగుంటుంది. ఇద్దరిలో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఏంటంటే కనుక ఆ ఫ్యామిలీ చిందవందరంగా అయిపోతుందండి. పిల్లలపై ప్రభావం అనేది పడుతుంది. పిల్లలపై ఏంటంటే కనుక ప్రభావం పడ్డప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది అనమాట. చీటికి మాటికి అలగటాలు, చీటికి మాటికి ఏంటంటే కనుక అంటే గట్టిగా చెప్పటాలు ఇలాంటివి చేయకూడదండి. ఎప్పుడు కూడా కూర్చొని మాట్లాడుకోండి. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోండి. అలానే కాకుండా నువ్వెంత నేనెంత, నీ సంపాదన లేదు, ఇలా ఎప్పుడు కూడా మాటలు అనకూడదు. ఈ రోజు మన లైఫ్ బ్యాడ్గా ఉందనుకోండి, రేపు ఏదో ఒక రకంగా ఏంటంటే మనకు సంపాదన వస్తుంది, మన లైఫ్ గుడ్డుగానే మారుతుంది, అంటే మంచిగా మారుతుంది. కొంతమంది ఉంటూ ఉంటారండి ఇలా క్షణం కూడా పడదు, క్షణం కూడా ఏంటంటే కనుక ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మీ భర్త ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా మిమ్మల్ని పట్టించుకోవటం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారంటే ఖచ్చితంగా ఈ పరిహారం చెయ్యండి. భార్య కూడా ఇలాగే చేస్తుందండి, భార్య వల్ల కూడా మేము ఇలాగే సఫర్ అవుతున్నామండి, అస్సలు పట్టించుకోదండి, అసలు మాకు ఏంటంటే కనుక నరకం అండి, ఇంటికి వెళితే ఎప్పుడు ఏదో ఒక బాధ అండి, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 7 మిరియాలను తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రేమించిన వారు అలానే భార్యాభర్తల పరంగా చెయ్యండి, అంతేకాని అమ్మ నాన్న మీద చేయటం, లేదంటే కనుక ఒకరంటే ఇష్టం లేకపోయినా వారి మీద చేయటం, ఇలాంటివి మాత్రం చెయ్యకండి. అలా చేస్తే ఏమవుతుందంటే కనుక దానివల్ల ఏం ఫలితం ఉండదండి, చేసింది వేస్ట్ అయిపోతుంది, వాళ్ళ మీద చేయటం కూడా వేస్ట్. నాకు తెలిసినంత వరకు అయితే అమ్మ నాన్న అయితే మన కోసం మంచి కోరుకుంటారు, మన మేలుని కోరుకుంటారు, అంటే మనకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించాలని కోరుకోరు. అదే మనం ఇష్టం లేని వాళ్ళు, మనం ఇష్టం లేదు కాబట్టి వారిని మనని దూరం పెడుతున్నారు, వాళ్ళను మనము ఏంటంటే కనుక మనని అవాయిడ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని కోరుకోకూడదండి ఎప్పుడు కూడా. అంటే అలాంటి వాళ్ళ మీద పరిహారాలు చేయకూడదు, అవి పని చేయవు. ఇప్పుడు భార్యాభర్తలు అంటే కనుక లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, తప్పదు కదండి. అంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రేమించిన వారు కూడా కొంతమంది డీప్గా ప్రేమిస్తూ ఉంటారు, డీప్గా ఏంటంటే కనుక లవ్లో ఉంటూ ఉంటారు. అలానే ఏంటంటే వారు లేకపోతే కొంతమంది ఉండరు. కొంతమంది ఏంటంటే కనుక వదిలేసిన తర్వాత కూడా హ్యాపీగా ఉంటారు, కొంతమంది వదిలేసిన తర్వాత కూడా ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు కదా. అలా కాకుండా ఏంటంటే కనుక ప్రేమించిన వ్యక్తులు మళ్ళీ మీతో మాట్లాడాలన్నా, మిమ్మల్ని బాగా చూసుకోవాలన్నా, అలాగే కాకుండా ఏంటంటే కనుక భర్త కూడా అండి ఈ గొడవలు తగ్గిపోయి మిమ్మల్ని ప్రేమనురాగాలతో చక్కగా దగ్గరికి తీసుకోవాలన్నా సరేనండి, తప్పకుండా అండి మార్పు ఉంటుంది. మార్పుని మీరే చూస్తారు. తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం. కేవలం 7 మిరియాలు కావాలి, చేసేసుకుని ఫలితం పొందండి. ఒకసారికి చేస్తే వెంటనే రిజల్ట్ అంటే తెలిసిపోతుంది, అర్థమైపోతుంది, ఫలితం ఎంత వస్తుంది, ఎంతలా మీరు ఫలితాన్ని పొందుతున్నారనేది మీరు గమనించుకోగలుగుతారనమాట. అందుకే 7 మిరియాలను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకోండి. గీతలు రాతలు ఉండకూడదు ఆ కాగితం మీద. లేకుండా ఏంటంటే కనుక తెల్లని పేపరు 7 మిరియాలు తీసేసుకొని ఆ 7 మిరియాలు ఏంటంటే కనుక మీ భర్త పేరు కానీ, మీ భార్య పేరు కానీ, లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తి పేరు కానీ, ఎవరిదైనా పర్వాలేదు, ఆ తెల్లని కాగితం మీద రాయండి. రాసిన తర్వాత 7 మిరియాలు పెట్టి దిండు కింద పెట్టి పడుకోండి. మళ్ళీ ఉదయం లేచిన తర్వాత మీరు ఏంటంటే కనుక మీ పనులు అయిపోయిన తర్వాత ఆ పొట్లం కడతాం కదా, అది పక్కన పెట్టండి. ఎవ్వరికి తెలియకూడదు, ఎవ్వరికి చెప్పకూడదు. ఏంటంటేనండి ఎంత రహస్యంగా చేసుకుంటామో అంత మంచి ఫలితం పొందుతాం. నలుగురికి చెప్పి చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక కొంతమంది కళ్ళు బాగుండవు. కొంతమందికి పరిహారాలు చేశామని చెప్తే ఇలా చేసుకుని ఫలితాలు పొందారు, ఇలా చేసుకునే వీళ్ళు వీళ్ళ భర్తను తిప్పుకున్నారు, వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు వీళ్ళ వెంట పడ్డారు అన్నట్టు ఏంటంటే కనుక ఇలా క్రియేట్ చేస్తూ ఉంటారనమాట.
పడుకున్నప్పుడు ఏంటంటేనండి మనము ఇలా మన దిండు కింద మనం పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి, అదేంటంటే శక్తివంతంగా మారుతుంది. మనం పడుకున్నప్పుడు మన బాడీ అంతా కూడా రిపేర్ అవుతూ ఉంటుంది. మనలో బాధ, కష్టము అదంతా కూడా ఏంటంటే కనుక ఆ మిరియాలు తీసేసుకుంటాయండి. మనం దేనికోసమైతే తపన పడుతున్నామో అదంతా కూడా మిరియాలు ఏంటంటే గ్రహించుకుంటాయి, అంటే లాక్కుంటాయి అనమాట. అందులో ఏంటంటే నలుపు కదండి, నలుపు తొందరగా తీసేసుకుంటుంది. అలా తీసేసుకున్న ఈ నలుపు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా ఫలితం ఇస్తుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత కొంచెం పక్కన పెట్టండి. ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఆ పేపర్తో సహా అండి ఆ మిరియాలను కొంచెం అలాగే దంచేసి కాల్చేయండి. ఇలా కాలవటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూడగలుగుతారు. అద్భుతం జరుగుతుంది. పేరుని రాసి అందులో మిరియాలను పెట్టి మనం దిండు కింద పెట్టాం, అప్పటికే మనకు సగం ఫలితం వస్తుంది. ఒక రాత్రంతా కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా మంచి జరుగుతుంది. ఆ తర్వాత వాటిని కాలుస్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక 90% ఫలితం వస్తుంది. ఆ తర్వాత 10% అనేది మనం చూసుకునే విధానంలో ఉంటుంది, పద్ధతిలో ఉంటుంది, మాట్లాడే పద్ధతి, విధానం, అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. పరిహారమే పర్ఫెక్ట్గా 100% ఫలితాన్ని ఇస్తుందని ఎక్కడ కూడా ఉండదు. ఒక 90%, 99% మీకు ఫలితం తెచ్చిపెట్టినా అందులో 1% మన వంతు అంటే సహాయము, అలానే కాకుండా అంటే ఇలా మనం చేసే ప్రయత్నము, మనము అంటే ఇచ్చిపుచ్చుకునే మర్యాదలు, మనం గౌరవించే తత్వాన్ని బట్టే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆదివారం పూట చేయండి. ఆదివారం అంటే అమావాస్య సమానమైనది అని మనకు వేద పండితులు చెబుతూ ఉంటారు. అందుకే ఆదివారం రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం. ఆదివారం పూట ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయి. ఆదివారమే కదా ఏమవుతుంది అనుకుంటారు, కానీ ఆదివారం ముఖ్యంగా చెప్పాలంటే పూర్వ రోజుల్లో ఏంటంటే కనుక అమావాస్య కంటే కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారండి. అందుకే ఆదివారానికి చాలా పవర్ ఉంటుంది. మన నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, మన అమ్మలు కానీ ఆదివారం వస్తే చాలండి దిష్టి తీసేస్తూ ఉంటారు. అలానే కాకుండా కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు, కొంచెం బాగు చేయించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక మీకుండే ఇబ్బంది అంతా కూడా పోవాలి, మంచి జరగాలంటే తప్పనిసరిగా అండి ఇలా ఆదివారం పూట అయితే మిరియాల పరిహారం చేయండి. ఎవరికి చెప్పకండి, రహస్యంగా చేయండి, భర్తకు కూడా తెలియకూడదు. మీరు చేసినట్టు ఇతరులకు తెలిస్తే ఏం లాభం అండి? వాటి వల్లనే కదా మీరు ఇలా చేస్తున్నారని మీ మీద నిందలు పడే అవకాశం ఉంటుంది. మీరు చేసిన పరిహారం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎవరికి చెప్పకూడదు, చెప్పకుండా చేసుకోండి, ఫలితం పొందండి. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఒకసారి చేసామండి బాగానే ఉంటుంది, రెండోసారి చేయొచ్చండి అంటే కనుక రెండోసారి కూడా చేయొచ్చు. ఆదివారం రోజే చేయాలి. ఆడవారు మాత్రం చేయొచ్చు, మగవారు అంటే ఇది కులమతాలకు అతీతంగా ఎవరైనా చేయొచ్చండి. వీరే చేయండి, వాళ్ళే చేయండి అని కాదు. భార్యాభర్తలు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మీ భర్త పరంగా భార్య పరంగా చేయండి. అంటే ప్రేమించిన వ్యక్తులు అంటే అమ్మాయి పరంగా అబ్బాయి పరంగా ఎవరైనా చేయొచ్చండి. ఇందులో తప్పుగా అనుకోవడం ఏమీ లేదనమాట. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మంచి చేకూరుతుంది కానీ చెడు చేకూరదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కాల్చేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ నాన్ వెజ్ తింటే మాత్రం పంచేదనమాట పరిహారం. ఒంటి స్నానమైనా సరే చేసుకొని కాల్చండి, అలా కాలిస్తే మంచిదనమాట. అది కాల్చిన రోజే మీకు ఎంతో కొంత ఫలితం అనేది వస్తుంది. మీ భర్త మీతో కొంచెం మర్యాదగా మాట్లాడటం, లేదంటే కనుక గౌరవంగా మాట్లాడటం, లేకపోతే కొంచెం ప్రేమ చూయించినట్టు అనిపించడం, లేదంటే కనుక మీరు విడిపోయిన ప్రేమికులైతే వాళ్ళ నుంచి ఏదైనా ఒక మెసేజ్ రావటం, ఫోన్ కాల్ రావటం, ఇలాంటివి 100% మీరు చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రయత్నించండి. ఎంత నమ్మకంగా చేస్తారో అంత మంచి ఫలితం అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు, ఆశ్చర్యానికి గురవుతారు. అలానే కాకుండా మీకు మంచి చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా